పసిడి పరుగులు పెడుతుంది. రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి బంగారం ధరలు. అయితే ఈరోజు చూసుకుంటే ఒక గ్రాము 13,000 రూపాయలు ఉంది. అలాగే ఓవరాల్గా చూసుకుంటే 1,30,000 దాటేసింది. రోజు రోజుకు ఇలా బంగారం ధరలు పెరుగుతున్నా ప్రజలు బంగారం కొనడంపై ఆసక్తి మానుకోవడం లేదు. రోజు రోజుకు బంగారం ధరలు పెరిగిపోవడం వల్ల ఇది సామాన్యులకు అందనంత ఎత్తుగా ఉంటుందా? రేపటి రోజున బంగారం ధరలు ఎలా ఉంటాయి? అసలు బంగారం ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి అభిప్రాయాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం రండి. ఇవాళ బంగారం ధర పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రజలకి ముందుగా భద్రత కొరవైంది. ఆ రూపంలో చూసుకొని వస్తే ఇవాళ ప్రజలు కొనలేని పరిస్థితి కూడా వచ్చేసారు బంగారాలు. ఎందుకంటే ఒకప్పుడు 6,000, 7,000, 10,000 రూపాయలు 10 గ్రాములు ఉన్న బంగారం, అటువంటిది ఇవాళ 1,30,000 రూపాయలు 10 గ్రాముల బంగారం. అంటే ప్రజలకి అసలు బంగారం అనేది అందుబాటులో లేదు. సామాన్యుడికి అసలు బంగారం కొనలేని పరిస్థితి. ఇవాళ ఒక పక్కన చూస్తే అమెరికా నుండి ట్రంప్, అలాగే రష్యా ఉక్రెయిన్ గొడవలు, తర్వాత ఏంటంటే ఇవాళ గత ప్రభుత్వంలో భూముల మీద అందరూ పెట్టుబడులు పెట్టుకునేవారు. ఆ పెట్టుబడి పెట్టుకుంటే ఒక భరోసా ఉండేది. అది ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారో దాంతో ప్రజల్లో ఒక రకమైన భయం ఏర్పడి బంగారం సేఫ్, దాని మీద పెట్టుకుంటే బాగుంటుందని ఒక కారణం. రెండోది దానికి వస్తే ఇప్పుడు బంగారాన్ని కానీ వెండిని కూడాను ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు, తర్వాత ఇప్పుడు వచ్చింది కొత్త కొత్త టెక్నాలజీ అన్నిటికి కూడా వెండి బంగారం వాడడం ఒక కారణం. అయితే ఇప్పుడు బంగారాన్ని అయితే భూమి కొనుక్కుంటే ఇవాళ మార్కెట్ అసలు పూర్తిగా భూమి పడిపోయింది. భూమి కొనే పరిస్థితులు ఎవరు లేరు. ఇవాళ బంగారం అయితే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఉంటే ఆ బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు ఆడపిల్లి పెళ్లి చేయడానికో, వ్యాపారానికో, లేకపోతే కష్టం వచ్చినప్పుడు వాడుకోవడానికి పనికి వస్తుందన్న ఉద్దేశంతో బంగారం కొనుక్కుంటున్నారు. ఇవాళ నిన్నటికి ఇవాళకి కూడా గ్రాముకి 2,000 రూపాయలు బంగారం తగ్గింది. నిన్న 1,30,000 రూపాయలు 10 గ్రాములు ఉంటే ఇవాళ 1,28,000 రూపాయలకి వచ్చింది. అలాగే మొన్నటిదాకా 1,80,000, 1,90,000 రూపాయలు ఉన్న వెండి కేజీ ఇవాళ 1,70,000 రూపాయలకి వచ్చింది. అంటే ఎప్పుడు మార్కెట్ ఏ విధమైన పరిస్థితి వస్తుంది అనేది చెప్పలేము. కానీ రానున్న రోజుల్లో ఇది మాత్రం తగ్గే అవకాశం మాత్రం అయితే ఉంది. నేను 32వ వార్డు ఆర్పీని, వాగ్దేవి నా పేరు. ఇప్పుడు బంగారం రేటు 1,50,000, దగ్గర దగ్గర 2 లక్షలు అయిపోతుంది. మేము కొనుక్కోవాలి, మా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా మేము చేయలేము. పాత రోజుల్లో 35,000 ఉన్నప్పుడే మేము సమయంగా కొనుక్కోలేక మంత్లీ కట్టుకొని చేసి కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు అది కూడా మా చేయి దాటిపోతుంది. మా బంగారం రేటు కొంచెం ధర తగ్గాలని మేము కోరుకుంటున్నాం. కొనాలనుకుంటున్నాం కానీ రేటు ఇంత ఉండడం వల్ల మేము కొనలేకపోతున్నాం. దాచుకొని మేము కొనుక్కోవాలి అంటే కనీసం ఒక 50,000 ఉన్నా మేము కొనుక్కోగలం. 35,000 ఉన్నప్పుడే మేము కొనుక్కోలేకపోయే వాళ్ళం. ఇప్పుడు ఇంకా 1,50,000 అయితే మేము ఎలా కొనుక్కుంటాం? మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవి ఎలా చేస్తాం? మరి ఉంటే కదా అది మేము కొనుక్కుంటే దాన్ని తాకట్టు పెట్టి దాన్ని మా అవసరాలకి జబ్బు, మా ఆయనకి అప్పుడు ఒంట్లో బాగాలేదు, అప్పులు చేయవలసి వస్తుంది. అప్పులు చేసుకుంటే ఇప్పుడు వడ్డీలు ఎలా ఉన్నాయి? అదే మా దగ్గర బంగారం ఉంటే దాన్ని తాకట్టు పెట్టైనా చూపించుకుంటాం కదా. మనం ఎక్కువగా ఉన్నప్పుడు అసలు కొనలేకపోతున్నాం. బంగారం రేట్ తగ్గితేనే మేము కొనుక్కోగలం. కనీసం ఒక 35-40 ఉంటే మేము ఈజీగా కొనుక్కోగలం. బంగారం ధర తగ్గితే మా ఆడపిల్లల పెళ్ళి మేము చేసుకుంటాం. తల్లిదండ్రులు అన్నాక వాళ్ళకి ఒక తులమో 2 తులాలో మేము దాచి కొని పెట్టాలి కదా. ఇంత రేట్లలో ఉంటే మేము ఎలా దాచుకుంటాం, ఎలా కొని పెడతాం? ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభం ఎలాగుందంటే బంగారం సుమారుగా 7,000, 8,000 మధ్యలో నడిచిన బంగారం ఇప్పుడు 13,500 రూపాయలకు చేరుకుంది. సామాన్యులు కొనుక్కోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ 4 రోజుల్లోనే ఇంచుమించు గ్రాముకి 700 రూపాయల వరకు తగ్గిందండి. గ్రాముకి 700 సుమారుగా తులం దగ్గరికి వచ్చేసరికి మీకు ఇంచుమించు 12,000 రూపాయలు చిల్లర సుమారుగా తగ్గింది బంగారం. ఇంకా తగ్గాల్సింది. వెండి కూడా 1,67,000 రూపాయలు చేరుకున్న వెండి ఈరోజు 1,57,000 రూపాయలు చూపిస్తుందండి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటేనండి, ఇప్పుడు కొనవలసిన బంగారం రేపు కొనగలమా లేదా అన్న విధంగా తయారైంది. రేపు కొనాలి కదా, పిల్లలకి పెట్టాలి, పెళ్ళిళ్ళు చేయాలంటే ఇప్పుడు అంతా బంగారంతో ముడిపడి ఉంది. ప్రతి కార్యక్రమంకి బంగారంతో ముడిపడి ఉండడం వల్ల ఇంకా రాను కొనగలమా లేదా అని చెప్పేసి ఉన్నది అప్పో చేసి మరి కొంటున్నారండి బంగారం. అదే చెప్తున్నాను కదా, కొనడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు కొనాలంటే అప్పో చేసుకుంటున్నారు. వచ్చిన జీతాలు పెరగవు కదండి, ఖర్చులు పెరగవు కదా, ఖర్చులు మారవు కదండి. రేట్ అయితే చూస్తే అమాంతంగా సుమారుగా డబల్ వరకు పెరిగిందనమాట రేటు. నిజంగా బంగారం అంటే బంగారంలాగే ఉంది. కొనాలి అంటే ఎంతో చాలా కష్టపడుతున్నారు. ఇదివరకు పెళ్ళి అనేసరికి ఒక 10 తులాలు 20 తులాలు కొన్నవాళ్ళు ఇప్పుడు అలా లేకుండా ఒక తాడు, మంగళసూత్రం,
ఒక నల్లపూసలు కొని అంతవరకు ఆపుతున్నారు అన్నమాట. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే అండి, ఏ రోజుకి ఆ రోజే. ఈరోజు బంగారం కొందాం అవసరం ఉందంటే కొండమే, అమ్మేద్దాం అంటే ఈరోజు అమ్మేయడం. అదే నిర్ణయం, ఆ రోజు నిర్ణయమే సరైన నిర్ణయం. ఇప్పుడు బంగారం రేట్లు చాలా ఎక్కువగా ఉండడం వల్ల సామాన్యులు కొనుక్కోవడం చాలా కష్టం అవుతూ ఉంది. పెళ్ళిళ్ళు ముందుగానే మాట్లాడుకొని ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు ముందుగా బంగారం ఎన్ని తులాలు ఇచ్చుకుంటాం అనుకునే వాళ్ళు ఇప్పుడు అన్నయ్య తులాలు ఇవ్వాలంటే కొనేదానికి చాలా కష్టంగా ఉంది. అవసరానికి తగ్గట్టు తాడు శతమానాలు మాత్రమే కొనుక్కోగలుగుతున్నారు. మిగిలిన బంగారం అంతా ఆపేయవలసి వస్తుంది. దానివల్ల చాలామంది కొనుక్కోవాల్సిన వాళ్ళు కొనుక్కోవడానికి రాకుండా ఆగిపోతున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉండడం వల్ల కష్టమవుతుంది. మరి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని తగ్గిస్తే రేపొద్దున కొనేవాళ్ళు కూడా వచ్చి కొనుక్కునేటట్టు జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుకుంటూ అందరూ కొనుక్కున్న విధంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సుమారు తులానికి 50,000 దాకా ఈ 2-3 నెలల్లోనే పెరుగుకుంటూ వచ్చింది. మరీ కాకుండా అదే రేటు ఎంత పెరిగిందో అంతలాగా తగ్గిస్తే ఉంటే బాగుంటుంది. మరీ కొనుక్కునేటట్టు వీలయ్యేటట్టు ఉండేటట్టు. మరి ఇంత రేట్లలో కొనాలనుకుంటే అమౌంట్ ఉండాలి కదా. ఇప్పుడు 10 గ్రాములు కొనుక్కునే వాళ్ళం 1/2 తులం కొనుక్కోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి రేట్ ఏమైనా తగ్గితే కొనుక్కోవాల్సిన ఆసక్తి కూడా ఉంటుంది. ఇదివరకు బంగారం కొనుక్కునేటట్టయితే పర్వాలేదు. బట్ ఇప్పుడు ఇలా రేట్లు పెరిగిపోవడం వల్ల కొనుక్కునే బంగారం తగ్గిపోతుంది. ఇలా అయితే కొనుక్కోలేం. ఏమైనా రేట్ తగ్గే సూచన ఉంటే మాత్రం కొనుక్కోగలుగుతాం. ఈరోజు చూసుకుంటే గ్రామ్ వచ్చేసరికి 13,000 రూపాయలు ఉందండి. ఇదివరకు ఒక 2-3 నెలల క్రితం చూసుకుంటే ఇదే గ్రామ్ వచ్చేసరికి 8,500, 9,000 రూపాయలు ఉండేది. ఒకేసారిగా ఇంత పెరిగేసరికి సామాన్యులు కానీ మధ్యతరగతి కానీ కొనుక్కోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే నిన్నటికి ఈరోజు పోల్చుకుంటే ఒక్క రోజులో ఏం తేడా ఏం లేదు. బట్ చూసుకుంటే ఈ 2-3 నెలల్లో చూసుకుంటే అప్పటికి 8,000 రూపాయలు, 8,500 ఉండేది గ్రాము. ఇప్పుడు వచ్చేసరికి 13,000 రూపాయలు ఉంది గ్రాము. ఇది 100% కరెక్ట్. ఎంత పెరిగినా బంగారం కొనడం అనేది ఆపడం అనేది జరగదు. ఎందుకు అంటే అందరూ ఏంటంటే బంగారమే పెడితే ఇన్వెస్ట్మెంట్ లా చూసుకుంటారు కొందరు, అది పెరుగుతుందని ఆశిస్తారు కొందరు. ఇంకొందరు ఏంటంటే పెళ్ళిళ్ళకి కానీ పేరెంటాలకు కానీ కంపల్సరీగా బంగారం లేకుండా ఏ శుభకార్యం జరిగేది అనేది ఉండదు. సో ఏమైనా జిఎస్టీలు ఏమైనా తగ్గిస్తే ఇంకొంచెం సామాన్యులకు ఒక 2%, 3% తగ్గడానికి అవకాశాన్ని ఉంటుంది అనుకోండి. రానున్న రోజుల్లో బంగారం రేట్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గే సూచన అయితే లేదు. నా పేరు వసంత. ఇక్కడ సేల్స్ గర్ల్కి చేస్తానండి. ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది బంగారం రేట్ అనేది. సామాన్యులు కొనుక్కోలేకపోతున్నారు. అంటే కొనుక్కోవడం ఇబ్బంది అవుతుందనేసి అనుకుంటున్నారు సామాన్యులందరూ. పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి. అది చెప్పుకోలేక కొంతమంది ఇబ్బంది పడుతుంది. ఈ రేట్లో అయితే మాలాంటి వాళ్ళని కొనుక్కోలేమండి. పెరుగుతుంది కానీ తగ్గే సూచనలు అయితే లేవు. నాణ్యత చూసుకొని కొంటారు. రేపొద్దున్న ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు ఇబ్బంది అవ్వకుండా ఉంటారు. ఇన్స్టాల్మెంట్లో మనం ఎక్కడ అప్పు చేసి తెచ్చుకోకుండా ఉండడానికి ఇవి తాకట్టు పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం. అంటే ఇబ్బంది పడకుండా అయితే ఇవి ఇంతకు మునుపు దాచుకునే సొమ్ముతోనే కదా కొంటారు. కొన్నిసి అవి తాకట్టు పెట్టుకునే కదా ఇంట్లో ఇబ్బంది అయితే చేసుకుంటారు. అది మాత్రం బంగారం తగ్గే సూచనలు ఉంటే సామాన్యులు పెళ్ళిళ్ళకి వాటికి ఇబ్బంది పడకుండా ఉంటారు. పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు కూడా ఇట్టే పూజలు మాట్లాడుకుంటారు కదా, అవి పెళ్ళిళ్ళు ఆగకుండా చక్కగా ఇదవుతారు. తగ్గే సూచనలు ఉంటే సవ్యంగా జరుగుతాయి. ఏం కొనుక్కుంటారు చెప్పు. ఉన్నవి అమ్ముకోపోతేనే ఇంత రేట్లు అంటే ఎవరు కొంటారు? ఏమైనా బాగా హై రేట్లు అయిపోయి ఎవరు కూడా వ్యాపారం లేదు. వ్యాపారం లేక అనకూడదు కానీ సూరు అనుకొని వెళ్ళిపోతున్నారు. షాపులుండి కూడా బిజినెస్ లేదు. ఏం బిజినెస్ చేస్తారు? ఇంత రేట్లు అంటే ఎవరు కొనుక్కుంటారు? ముందు వచ్చిన వాళ్ళ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ముందుకు వచ్చిన వాళ్ళు మార్కెట్ ఎలాగుండేది ఇన్నాళ్ళు? ఖాళీ ఉండేది కాదు, అలాంటిది ఇప్పుడు ఎలాగుంది మార్కెట్? అసలు రేట్లు హై రేట్లు అయిపోయి బాగా రేట్లు ఎక్కువైపోయి. తగ్గుతుందా? తగ్గట్లేదు. ఒక రోజుకి పెరిగిపోతుంది. డైలీను ఏ రోజు చూద్దామన్నా తగ్గట్లేదు. అలా పెరుగుతూనే ఉంది. పెరుగుతుంది కానీ తరగట్లేదు. ఇది అసలు సామాన్యం ప్రజలు ఇప్పుడు కనీసం ఇప్పుడు 150,000 ఉందిరా. 150,000 అంటే ఎవరు కొనుక్కోగలరు? సామాజిక ప్రజలు కొనుక్కోగలరు? ఏమన్నా కొనుక్కోలేరు కదా. ఎంత ఉండే వాళ్ళకి మినిమమ్ సామాన్య ప్రజలు 50,000, 60,000 అయితేనే కొనుక్కోగలరు. అంతకంటే ఇప్పుడు అనకూడదు. పెళ్ళిళ్ళు చేయడానికి భయపడిపోతున్నారు. ఇప్పుడు పెళ్లి చేసాం అనుకో, వాళ్ళకి ఒక 5 తులాలు 3 తులాలు ఎడితే కానీ పెళ్లి చేసుకోవట్లేదు కట్నం కాకంటానా. నా పేరు చెట్టి విజయలక్ష్మి అండి. గోల్డ్ కొనుక్కోవడానికి వచ్చాము మేము షాప్కి. కాకపోతే ఇక్కడ రేట్లు చూసేసరికి చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. సాధారణ మహిళలు ఎవరు కూడా కొనుక్కునేటట్టు కానీ అందేటట్టు కానీ ఈ గోల్డ్ అసలు లేదు. అసలు ఇది ఇంతలా పెరగడానికి కారణం కూడా ఏంటని అర్థం అవ్వట్లేదు మాకైతే.
దీనికి మరి గవర్నమెంట్ ఏమైనా కొంచెం అది ఆలోచించి ఏమైనా తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లేడీస్ అనగా కంపల్సరీగా పెళ్ళిళ్ళు అనగా పట్టు చీరలు బంగారం మీదే దృష్టి ఎక్కువ ఉంటుంది. అవే ఇంత రేట్లలో ఉంటే అసలు సామాన్యులు ఎవరు కొనుక్కోలేరు. నెక్స్ట్ మ్యారేజ్లకు కూడా కొనుక్కోవాలంటే తులం దగ్గర పావు తులం కూడా రాని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. దీని గురించి మరి కొంచెం మీరు ఆలోచించి రేట్లు ఏమైనా తగ్గిస్తే మాలాంటి గృహిణులు అందరూ కూడా కొనుక్కోగలరు. దాని మీద కొంచెం మీరు ఆలోచించండి. మరి ఇక్కడ షాప్ ఓనర్స్ అందరూ అయితే రేట్లు బాగా పెరుగుతాయని చెప్తున్నారు. అదే సిల్వర్ కూడా బాగా పెరుగుతుంది. మరి ఈ రెండు కొంచెం రేట్లు కొంచెం తగ్గితేనే మాకు అన్ని విధాలా బాగుంటుంది. ఎందుకంటే ఏ విధంగా కూడా మేము కొనుక్కోలేకపోతున్నాం అసలు. అది మరి గవర్నమెంట్ కంపల్సరీగా చూసి దాని మీద కొంచెం ఆలోచిస్తే బాగుండు. బయట నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ఇక్కడ గోల్డ్ పెరిగిపోతే నిత్యావసరం ఎలాగా తప్పదు, కంపల్సరీ కొంటాం. ఇది మ్యారేజ్లోనే అంటే కంపల్సరీ పెట్టాల్సిన ఐటమ్స్ కూడా ఇక్కడ బాగా పెరిగిపోతే చాలా విధాలుగా మరి మేము లాస్ అవుతున్నాము. అవన్నీ మీరు కొంచెం ఆలోచించి రేట్లు తగ్గిస్తే కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రీసెంట్గా కొన్నామండి, కాకపోతే దానికి భారీగానే ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడులో అంటే మనకి 30,000, 40,000, 50,000 పోనీ ఎంత కాదన్నా ఒక 60-70. ఇప్పుడు మాకు వచ్చే శాలరీల కంటే కూడా ఇక్కడ చాలా భారీగా పెరిగిపోయి ఉంది. 1,00,000 దాటిపోయి ఉందంటే సామాన్యులగానే కాదు, ఇంకొంచెం డబ్బు గలవాళ్ళు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. అందుకని కొంచెం రేట్లు బాగా తగ్గించాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. చూసాం కదా బంగారం రేట్లు పెరగడంపై ప్రజల అభిప్రాయాన్ని. అయితే ఏ ఫంక్షన్ అయినా, ఏ పుట్టినరోజు ఫంక్షన్ అయినా, ఏ పెళ్ళైనా సరే బంగారం కంపల్సరీ ఉండాల్సిందే. ఆడవాళ్ళకు బంగారం అంటే ఒక ఎమోషన్. అటువంటి ఎమోషన్ని కొనాలంటే ఇప్పుడు వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ప్రజలు గవర్నమెంట్ దీనిపై స్పందించి బంగారం ధరలు తగ్గించాలని కోరుకుంటున్నారు. ఇది విశాఖలో ఉన్న ప్రజల అభిప్రాయం. బంగారం రేట్లు పెరగడం వల్ల వారు ఇబ్బంది పడుతున్నారని విశాఖలో ఉన్న ప్రజలు దీనిపై స్పందించారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో సిరి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.